చాలా మందికి ముక్కలేందే ముద్ద కూడా దిగది. ఇక ఐతారం అత్తే చాలు 6 100 ఇంట్లో నీసు ఉండాల్సిందే, చికెన్ ఉడకవలసిందే. ఇక చాలా మంది ఏమంటారంటే చికెన్ తినేటందుకు ఐతారం ఏంది సోమవారం ఏంది తినాలని అనిపించినప్పుడు దుకాణం పోవుడే, చికెన్ తెచ్చుకునుడే, వండుకొని తినుడే అన్నట్టే చేస్తారు కదా. అయితే చికెన్ రేట్లు పెరిగినా గులుక్కుంటానో గుసుక్కుంటానో అండుకునుడే ఉంటుంది. అయితే ఏప్రిల్ 1 సంధి హైదరాబాదులు చికెన్ ముక్క లేకుంటేనే రోజులు ఎలా తీసేటట్టున్నారు. ఎందుకో చూడురట రారి. ఫస్ట్ గీ బోర్డు చూడుర్రిగా మీరు, చదువురి ఏమున్నదో. చదివి రానులా ఏప్రిల్ 1 సంది కోడికూర దుకాణాలు మూసెత్తాన్లట. కస్టమర్లకు సహకరించాలన్నట. ఎందుకంటే ఈ చికెన్ దుకాణ పోలకు లాభాలు అత్తలేవటనులా. పాల్ట్రీ కంపెనోళ్ళు వీళ్ళను అన్యాయం చేస్తాన్లట. అందుకే నిరసన వట్టి ఏప్రిల్ 1 సంది దుకాణాలు మూసేసే కార్యం ముంగటేసుకున్నారు. అదన్నట్టు ముచ్చట. ఇక ఇప్పుడు ఆఖరికి చికెన్ దుకాణాల ఓనర్లు కూడా సమ్మెబాట పట్టిర్రన్నట్టు. అసలే ఎండాకాలం, అందున చికెన్ రేట్లు బగ్గా పెరిగినాయి. నెల కిందట కిలా 250 రూపాయలున్న కోడి కూర ఇప్పుడు 350, 60, 80 కూడా అమ్ముతుర్రు. ఇంకో 4-5 వద్దులైతే 400 కూడా అయ్యేటట్టే ఉన్నదట. అయినా గానీ జనం చికెన్ తీసుకుంటూనే ఉన్నారనుకోర్రి. వారంలో ఒక్కనాడన్నా నీసు లేకుంటే ఎట్లా కదా. కాకపోతే 2 కిలోలు తీసుకునే కాడ కిలోన్నర, కిలో తీసుకునే కాడ 3 పావులు గిట్లా తీసుకుంటురు. అయితే రేటు పెరిగినప్పుడు దానికి తగ్గట్టు లాభాలు కూడా పాల్ట్రీ కంపెనీలు ఇయ్యాలే కదా. అసలు ఇత్తనే లేరట. మార్జిన్ ఉంటలేదట. ఏదో జనాలకు కోడికూర తినిపించి సంఘసేవ చేసినట్టే కొడుతుంది మాకు, ఫాయిదా లేకుంటే ఇల్లెట్లా గడవాలే అని వీళ్ళు రంది పెట్టుకున్నారు. అందుకే చికెన్ సెంటర్లు బంద్ పెట్టి నిరసన చేస్తారట. అగర్సే చికెన్ సెంటర్లని బంద్ అయితే మరి హోటల్లా చికెన్ బిర్యానీలు ఎట్లా? సుట్టపొల్లత్తే ఏం వండి పెట్టుడు? కామస్కం కోడి కార్జాలన్నా తెచ్చుకోకుంటే ఎట్లా? ఇగో ఇట్లా జనాలకు ఈ సందే భయం పట్టుకుంటది కావచ్చు.